నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. తిరుమల వెంకన్న మీద ఒక గేమింగ్ యాప్. దేవుడు అంటే భయం భక్తి లేకపోతే ఒక పద్ధతి, కానీ దేవుణ్ణి సొమ్ము చేసుకోవాలనే ఒక దుర్మార్గమైన ప్రక్రియకి రోబ్లాక్స్ అనే ఒక కంపెనీ లాకులెత్తింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు సీరియస్ అయిపోయారు. తమాషాగా ఉందా ఏంటని చర్యలకు దిగబోతున్నారు. అసలు ఈ రోబ్లాక్స్ ఏంటి, వాళ్ళ సంకల్పం ఏంటి, వాళ్ళ ఆ రకంగా తిరుమల వెంకన్నని మార్కెట్లో ఒక కమర్షియల్ కమోడిటీ లాగా చూపించే ప్రయత్నం చేస్తున్న వాళ్ళ దుర్మార్గపూరితమైన కుట్ర వెనక ఎవరున్నారు? ఖచ్చితంగా చైనా ఉంది. ఈ గేమింగ్ యాప్లకన్నిటికీ మూలం అక్కడే, చైనాయే. అక్కడి నుంచి చివరికి హిందూ ధార్మిక వ్యవస్థని ఛిద్రం చేయడానికి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చేసిన కుట్ర. అందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. పొరుగు దేశాలు ప్రశాంతంగా ఉన్నా, పొరుగు దేశాల్లో ఆధ్యాత్మిక భావనలు ఉన్నా, పొరుగు దేశాల్లో మతాల పారిగా తంపులు తగువులు పెట్టాలన్నా అది చైనాకే అవసరం, తక్షణ అవసరం. చైనా నేరుగా యుద్ధాలు చేయడం మానేసి చాలా సంవత్సరాలైంది. 65 తర్వాత ఎప్పుడు లేదు. అన్నీ ప్రాక్సీ వార్సే. ఇది కూడా గేమింగ్ యాప్ కూడా ఒక ప్రాక్సీ వారే. రోబ్లాక్స్ కంపెనీ వెనక ఎవరున్నారు? పైకి ఎలా కనిపిస్తుంది ఆ యాప్, గేమింగ్ యాప్? తిరుపతి నుంచి ప్రయాణం మొదలెడితే నేరుగా తిరుమల చేరుకొని స్వామివారి మొత్తం ఈ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి స్వామివారి దర్శనానికి వెళ్ళేప్పుడు ఎన్ని ద్వారాలు దాటుకుంటూ వెళ్ళాలి, ధ్వజస్తంభం దగ్గర లాగాలి, పక్కన రంగనాయక మండపంలో ఏం జరుగుతుంది, అలా లోపలికి వెళ్ళి శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని దాటి బంగారు వాకిల్లోంచి లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడున్న 2 ఇరుకైన మార్గాల్లోంచి లోపలికి వెళ్ళిన తర్వాత శాంతం 7 ద్వారాలు దాటి లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారి పాదాలని ఎలా సందర్శించుకోవచ్చు, ఎలాంటి సేవలు జరుగుతాయి. నీకెవడిచ్చారు అధికారం? ఇది హిందువుల ధర్మస్థలం అండ్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి ఇది భూలోక నివాసం తిరుమల అంటే. అక్కడికి వచ్చి గేమింగ్ యాప్ ద్వారా, మీరు వర్చువల్ గేమింగ్ యాప్ ద్వారా మీరు చెప్తున్న సాకేంటి? భక్తులకు నేరుగా వర్చువల్ ఆ ఫీల్ కల్పించడానికి వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారు. అసలు మా ఆలయ నిర్మాణం, మా ఆలయానికి ఉన్న ఆగమ శాస్త్రాల వ్యవహారం ఇవన్నీ మీకెందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే దమ్ము, ఇదే రీతిలో ఇంకెక్కడైనా ఏ ధార్మిక స్థలానికి సంబంధించి, ఏ ఆరాధనా విధానానికి సంబంధించిన ధార్మిక స్థలానికైనా హిందూయేతర వ్యవహారాల్లో తలదూర్చి గేమింగ్ యాప్లు తయారు చేయగలరా? ఎందుకు చేస్తున్నారంటే కమర్షియలైజ్, డాలర్లు వసూలు చేస్తున్నారు. అంటే ఏంటి? మేము ఈ గేమింగ్ యాప్ ద్వారా స్వామిని చూసేసాంగా, ఇంకా తిరుపతి దాకా వెళ్ళాలి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి సన్నిధికి వెళ్ళి ఆయన్ని అల్లంత దూరం నుంచి చూసే గోవిందా గోవిందా అనుకొని తరించిపోయే భక్తులకున్న తాదాత్మ్యతని హరించి వేసే ఒక దుర్మార్గమైన ప్రయత్నం ఇది. అంటే ఒక ఆ బాండేజీ, దేవుడికి భక్తుడికి ఉండే బాండేజీని కట్టేలు చేయడానికి చైనా ఎన్ని రకాల పన్నాగాలు పన్నినా చేస్తూనే ఉంటుంది. ఒకవైపు రెడ్ కారిడార్ తయారు చేసి మావోయిస్టులకి, టెర్రరిస్టుల ద్వారా ఆయుధాలు సప్లై చేస్తుంటుంది. మరోవైపు మతాల వ్యవహారాల్లో జొరబడి ఇట్లాంటి వ్యవహారాలని ఈ రోబ్లాక్స్ కంపెనీ అనకాల ఎవరున్నారు? ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేయాల్సింది, అది అరెస్ట్ చేయడం కాదు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు పాపం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏదో రకమైన వివాదం ఆయన్ని చికాకు పెడుతుంది. అది మరి ఆయన ఎంచుకున్న ముహూర్తం ఏంటో తెలియదు, కానీ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి వరసంబడే వివాదాలు. ఆయనేమో మంచి చేయడానికి అక్కడికి వెళ్ళారు, అక్కడ జరుగుతున్నదేమో ఏదో ఒక వివాదం తలెత్తున్నది. ఆయన మంచి చేయడానికి వెళ్ళి భక్తులందరికీ వైకుంఠ ద్వార దర్శనం కోసం అని చెప్పేసి అదేదో కింద టికెట్ కౌంటర్లు పెడితే అక్కడ తొక్కిసలాటి 7 చనిపోయారు. తర్వాత గోశాలలో ఆవులు చనిపోయినాయి. దాని మీద అదేంటి, మీరు అంత పెద్ద ఎత్తున జరిగిన వ్యవహారం జరిగింది కదా, మరి క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ గారు అడిగితే క్షమాపణ చెబితే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయని. అలాగే ఆవులు చచ్చిపోతున్నాయి కదా చైర్మన్ గారు అంటే, ఏం చేద్దాం, ఇంట్లో పెద్దవాళ్ళు బాటలేదా అన్నారు. దానికి మాట్లాడటం తెలియదని కాదు, ఎక్కడ ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో అనేది సరైన రీతిలో ఆయన మేనిఫెస్టేషన్ చేయలేక, ఆయన ఉద్దేశం ఇల్ ఇంటెన్షన్స్ ఏమి ఉండవు, కానీ చెప్పే విధానం చూపర్లకి ఏంటంటే వేరే రకమైన మెసేజ్ కన్వే చేస్తుంది. సరే, అది ఆయన ఏదో సరి చేసుకుంటారు, పక్కన పెడదాం. ఇప్పుడు ఈ గేమింగ్ యాప్ వ్యవహారం ఏంటి? పాపం ఆయనే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్, ఆయనకి యూనియన్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ రామ్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ రాశారు. అయ్యా తిరుమలని నో ఫ్లయింగ్ జోన్ అని ప్రకటించండి అయ్యా అని. ఆయన లెటర్ రాశారు. ఆ ముహూర్తం, అది కూడా ఆ రాసిన వారం రోజుల వ్యవధిలో 7 విమానాలు ఒకే రోజు పైనుంచి వెళ్ళినాయి.
అంటే ఆయన రాసిన లెటర్ని మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పట్టించుకుంటోందా, పట్టించుకోవట్లేదా, పరిగణలోకి తీసుకోవట్లేదు, మళ్ళీ రిప్లైలు ఉండవు. అలాగే అవినీతికి పాల్పడే వాళ్ళకి ఆయన సింహస్వప్నంగా మారాడు. వాళ్ళందరూ కలిసి కూడా ఈయన మీద కుట్రలు పడుతున్నారు. ఎవడో వచ్చి సొంత కులం పేరు చెప్పేదో చేయబోతే ఆయన అగ్రహోగ్రదుడయ్యాడు, కన్నెర చేశాడు, ఉగ్రరూపం చేశాడు, పిచ్చి వేషాలు వేస్తే తరిమేస్తాను ఇక్కడి నుంచి అని. మరోపక్క అన్యమతస్థులందరూ వెళ్ళి అక్కడ హల్చల్ చేస్తుంటే మొహమాటలు లేకుండా చెప్పాడు, మీరు ఉంటే హిందువులుగా ఇక్కడ ఉండి స్వామివారి తిలకం ధరించి స్వామివారి తీర్థం తీసుకొని స్వామివారి ప్రసాదం చేసుకొని సేవ చేయండి, మీ జీతం మీరు తీసుకోండి, మీకు ఇష్టం లేదు వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోండి, అంత కఠినంగా చెప్పాడు. ఇది టీటీడీ చరిత్రలో ఈయన ఒక విప్లవం, నిజంగా అన్డౌటెడ్గా ఈయన ఒక విప్లవం. కానీ ఈ విప్లవాన్ని తప్పుదోవ పట్టించడానికి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి సేవలోనే ఉన్నామని భావించి తరిస్తున్న వాళ్ళందరూ ఈయనకి వెన్నుపోటు పొడుస్తున్నారని ఈయనకు వెన్నుపోటు పొడుస్తున్నారు. ఆ అనుమానం నివృత్తి చేసుకోవడానికి ఈయన టైం లేదు. వర్షం పడింది, బ్రహ్మోత్సవాలు అదవంగానే ఇంకొక ఉత్సవం, ఇంకో కొలువు, ఇంకో వ్యవహారం, ఈ కాక లడ్డూ వ్యవహారం, ఇన్ని చుట్టుముట్టుంటే ఇప్పుడు వచ్చి గేమింగ్ యాప్. ఈ వర్చువల్ గేమింగ్ యాప్లో ఏం చేస్తున్నారు అసలు ఆ రోబ్లాక్స్ కంపెనీ అనేది కనుక మనం చూస్తే, ఇది ఆలయం మీద వీడియో గేమ్ చేసిన వాళ్ళు చేస్తున్నది, లక్షల మంది వెళ్తుంటారు కదా వర్చువల్గా వెళ్ళినప్పుడు ఆ ఫీల్ రావటం కోసం ఆలయంలో వీడియోలు ఫోటోలు తీసుకోవటం ఎలాగో నిషేధం కాబట్టి వెళ్ళే భక్తులకు సెల్ ఫోను, కెమెరా లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించరు కూడా కాబట్టి ఈ రోబ్లాక్స్ కంపెనీ వీడియో గేమ్లో తిరుపతి నుంచి తిరుమలకు ప్రయాణం మీద వీడియో గేమ్ రూపొందించిందనమాట. అంటే ప్రధాన ఆలయ అంతర్భాగంలో అంటే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుంచి స్వామివారిని దర్శించుకునేంత వరకు ఈ గేమ్ సాగుతూనే ఉంటుంది. ఈ గేమ్ ఆడేవారికి వర్చువల్గా తిరుమల శ్రీవారి దర్శన అనుభూతిని కల్పించాలన్నది గేమర్స్ ఉద్దేశం అయి ఉండొచ్చు. అలా అనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ గేమ్ ఆడేవారి నుంచి అసలు గేమ్ ఆడటం ఏంటండి? తిరుమల వెంకన్నతో ఆటలు ఏంటి? ఆ గేమింగ్ యాప్ ఏంటి? తిరుమల వెంకన్న గేమింగ్ యాప్ ఏంటి? ఆ పేరేంటి అసలు? ఇదంతా కూడా మొత్తం ఈ అభ్యంతరకరమైన వ్యవహారం అనమాట. ఇప్పుడు బిఆర్ నాయుడు గారు నిక్కార్సైన మనిషి. ఆయన తిరుమలకి సేవ చేసే ఉద్దేశం వస్తే ఆయన్ని వివాదాల్లోకి నెట్టే ప్రయత్నం కొందరు చేస్తున్నారు. తిరుమల లడ్డు దగ్గర నుంచి చూస్తే ఇవాళ గేమింగ్ యాప్ దాకా. గేమింగ్ యాప్ ఏంటండి అసలు? తిరుమల వెంకన్న పేరుతో గేమింగ్ యాప్ ఏంటి? దేవుడి పేరుతో ఆటలేంటి? తిరుమల స్వామివారి దర్శనం అని పెట్టుకున్న మర్యాద దక్కేదేమో రోబ్లాక్స్ కంపెనీ. అక్కడే వాళ్ళ ఎటకారం తెలుస్తుంది. హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా గేమింగ్ యాప్ వెంకన్న పేరుతోటి. దీని మీద ఏదో చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, ఐటీ యాక్ట్ కిందకు వస్తుందా, ఇవి కాదు చేయాల్సింది. అసలు ముందర దాని మూలాలు, దాని వెనకాల ఎవడున్నాడు? ఆ గేమింగ్ యాప్ సృష్టి వెనకాల చైనా వాడున్నాడు, ఖచ్చితంగా ఉంటాడు. ఇట్లాంటి దరిద్రపు కొట్టు భావజాలంతో కొట్టుకు చచ్చేది వాళ్లే కాబట్టి వాళ్లే ఒక ఇండియన్ ఫేస్ వేసుకొని ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాలు చేస్తున్నారా? ఈ దిశగా దర్యాప్తు చేయాలనే డిమాండ్ అయితే చాలా బలంగా వినిపిస్తుంది. మన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కొంచెం ఈ బ్రహ్మోత్సవాల అడవుల్లో అయినా సరే వీలు చూసుకొని వెసులుబాటు చేసుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి కావాల్సిన మెకానిజాన్ని అయితే ఆయన టీటీడీ అడ్మినిస్ట్రేషన్ ద్వారా నిర్వహించాల్సిన అవసరం ఉంది.